మరి ఉత్తరప్రదేశ్ నుండి ఒక చిన్న నినాదం కూడా మనకి వచ్చిందండి అప్పట్లో. ఎలక్షన్స్ సమయం అనుకోండి, ఏదైనా అనుకోండి, బటెంగేతో కటెంగే. ఎందుకు ఈ కొత్త నినాదం ఇప్పుడు వచ్చింది? ఎందుకు కొత్తగా ఈ నినాదాన్ని మనం పలకాల్సి వస్తుంది? ఐక్యంగా ఉందామండి, బలంగా ఉందామండి అని ఎందుకు వస్తుంది? సమస్య ఏంటి అంటే, మన భరతమాత దాస్య శృంఖలాలను తెంచుకొని స్వాతంత్ర్య వీచికలతో ఆనందంగా ఉన్నది అని కేవలం పుస్తకాలకి మాత్రమే పరిమితమైందండి. 1947వ తేదీ ఆగస్టు 15 అది కేవలం పుస్తకాలకి మాత్రమే, కేవలం రాతలు కోతలకి మాత్రమే జరిగిందండి. అది నిజంగా మన భారత మాత దాస్య శృంఖలాల నుండి విడిపడిందా? లేదండి, లేదు. కారణం మనమే. మనలో ఉన్నటువంటి విపరీత ధోరణి భావన అయినటువంటి సెక్యులరిజం భారతమాతని, ఈ భూభాగాన్ని రెండుగా చీల్చి ఒకటి నాకు ఒకటి నీకు అని గద్దలాగా ఎగరేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు. మరి మనమేం చేశామన్నప్పుడు? ఏం చేయలేక చేతులు నులుముకుంటూ చేతగాని వాళ్ళగా కూర్చోవాల్సి వచ్చింది. కారణం ఏంటండి? మనలో సరైనటువంటి ఐక్యతా భావన లేకపోవడమే. ధైర్యంగా ప్రశ్నించేటువంటి వీర నారులు, వీర నారీమణులు, అలాగే హైందవ వీరులు ఆ రోజుల్లో కొరవడ్డారండి. ఒకవేళ ఆ గొంతులు పైకి లేచినా నొక్కేసేందుకు సెక్యులర్ అనేటువంటి ఒక దరిద్రపు భావనతోటి మేము గొప్పవాళ్ళము, మేము చదువుకున్న వాళ్ళము, మేము స్వాతంత్ర సమరంలో పోరాడిన వాళ్ళం అని చెప్పి ఎవరు ఇవ్వని బిరుదుల్ని తగిలించుకొని ముందుకు రావడమే కారణం అండి. అదొక నైట్ మేర్ అనుకుందామండి, అదొక పీడకల మనకది. ఇక ఈ స్వాతంత్ర్య భారతావనిలో ఎవరికి పరమత పీడనం మనకు అవసరం లేదండి. హైందవ ధర్మాన్ని ఆచంద్ర తారార్కం సూర్య చంద్రాదుల యొక్క గమనం ఉన్నంత కాలం హైందవ ధర్మం విలసిల్లుతూ విరాజిల్లుతూ ఉండాలండి. అది అలా జరగాలి అంటే మాతృమూర్తుల యొక్క ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఇక్కడ ఉందండి. మరి శివాజీ గారు ఏ విధంగా సామ్రాజ్య స్థాపన చేయడానికి అహర్నిశము ఆయన చేసినటువంటి పోరాట పటిమని అందరూ పుస్తకాల్లో కథల్లాగా చదువుకున్నాం. మరి ఆయన వెనుక ఎవరున్నారండి? వారి తల్లిగారైనటువంటి జీజాబాయి గారే ఉన్నారు. మరి ఈ జీజాబాయి గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవనానికి వస్తే, తండ్రి గారికి ఆమె భర్త అంటే కోపం అండి. వియ్యంకులకి ఇద్దరికి పడదండి. భోంస్లే వారికి, మాలోజీ వారికి, షాజీ వారికి పడలేదండి. కేవలం తారతమ్యాలు, వాళ్ళు పనిచేసేటువంటి వృత్తులలో ఉన్నటువంటి తారతమ్యాలండి. అవి చివరికి కూతురు అల్లుడు, కూతురు నిండు గర్భవతిగా ఉందని కూడా ఆలోచించకుండా తమ పిల్లల వెంట తామే ఖడ్గంతో వెంటబడి వారిని వెంటాడినటువంటి చరిత్ర. అయితే ఆవిడ ఏమాత్రమో కూడాను తన ధైర్యాన్ని విడనాడలేదండి. క్షణక్షణము కత్తుల వంతెనలో, కత్తుల బోనులో ఉన్నట్లుగానే ఆవిడ జీవనం గడిపింది. తన కొడుకుని మాత్రం కత్తికి రెండు వైపులా పదును ఉండేలాగా సరైనటువంటి భారత వీరుణ్ణి తయారు చేసి మొఘలాయుల యొక్క దురాక్రమణలో ఆ బీజపూర్ సుల్తానులు ఏ విధంగా అయితే మన భారత వనితలని దుర్మార్గమైనటువంటి చేష్టలతోటి నాశనం చేస్తున్నారో వాళ్ళందరినీ మట్టు పెట్టాలరా నాయనా, ఈ భగవద్ధ్వజం అక్కడ ఎగరాలరా నాయనా అని చిన్నతనం నుండి ఉగ్గుపాలలో రంగరించి పోసినటువంటి గొప్ప మాతృమూర్తి అండి ఆవిడ. మనం జీజాబాయి మాత యొక్క వారసులం అనుకోవాలండి. మరి మనం మన పిల్లలకి నిజంగా ఆవిడ శివాజీకి చెప్పిన దాంట్లో కనీసం ఒక లేశ మాత్రమన్నా మనం మన పిల్లలకి చెప్తున్నామా? చెప్పట్లేదండి. ముఖ్యంగా ఒక జాతి పెరగాలి అంటే, పెరగడం అంటే ఏదో కుక్కలు, పిల్లులు, నక్కలు, బలులు, పందుల్లాగా కాదండి. సింహాలు, పులులు అలా పెరగాలి.
పెరగాలండి జాతి. మరి అలా పెరగాలి అంటే మాతృమూర్తి యొక్క భాగస్వామ్యమే ముఖ్యమండి. ఇక్కడ నరాలు చచ్చుబడిపోయి, నోరు చచ్చుబడిపోయి, శరీర భాగాలని చచ్చుబడిపోయినటువంటి జాతిని మనం ఇవ్వనవసరంలా. మన జాతి చాలా వీరత్వం ఉన్నటువంటి జాతి అండి మనది. సనాతన ధర్మంలో వచ్చినటువంటి జాతి మనది. మరి ఈ జాతి ముందడుగు వేయాలి అంటే మాతృమూర్తుల యొక్క భాగస్వామ్యమే. ముఖ్యంగా మన ఆడపిల్లల్ని, మగపిల్లల్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాము? ఈ మధ్య చిత్ర విచిత్రమైనటువంటి పిచ్చి వేషాలు చూస్తున్నాం. మన ఆడపిల్లలు నిజంగా చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, చక్కగా సరైనటువంటి వస్త్రధారణతోటి నిజంగానే బయటకు వస్తున్నారా? కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తున్నప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నారు? వాళ్ళతో ఎవరు నడుస్తున్నారు? వాళ్ళ బెంచీల్లో ఎవరు కూర్చుంటున్నారు? నిండా ముసుగు కప్పి, బొట్టుని తుడిచి, ఏదో నల్లగుడ్డని పైకి కప్పితే అది సంతోషంగా ఏదో అని భ్రమించి వాళ్ళకి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారండి. ఇది ఎంతవరకు సమంజసం? దీనికి కారణం ఏంటి? తల్లే కారణం. తల్లి కనుక సరిగ్గా బిడ్డని పెంచితే పరాయి మతం వాడిని పక్కకు కాదు, ఆమడ దూరంలో నిలబెట్టి రే జాగ్రత్త. ఇందాక భామా కలాపం చూశాం కదండి. మరి కేవలం భామా కలాపం అంటే అందులో నేను సత్రాజిత్ కూతుర్ని, గోవిందుని యొక్క ప్రేమను పొందడానికి అహర్నిశం నేను తపస్సు చేసిన దాన్ని, మరి నా సోదరులందరిలో కూడాను నేను చాలా అందగత్తని అని చెప్పడమే కాదండి, ఆ సత్యభామ నరకుణ్ణి వధించిందండి. ప్రాగ్జ్యోతిషపురాన్ని పీడిస్తున్నటువంటి నరకుణ్ణి వధించింది ఆవిడ సత్యభామ. మరి ఇలా మనం గనక మన పురాణ ఇతిహాసాల్లో తీసుకుంటే చాలా మంది ఉన్నారండి. పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది ఆ రోజుల్లో ధర్మాన్ని ఎవరైతే నాశనం చేస్తున్నారో, అధర్మాన్ని నిట్ట నిలువున చీల్చి చెండాడే విధంగా వాళ్ళ పిల్లల్ని పెంచారండి. మోక్షాన్ని పొందడానికి అదొక దారి తీశారు. అలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా వాళ్ళ వంతు పాత్రల్ని పోషించారండి వాళ్ళు. మరి మనమేం చేస్తున్నామండి? అయ్యో వాళ్ళు ఏమని అనుకుంటారట, చేతికి గాజు తీసేయడం. అయ్యో వాళ్ళు ఏమని అనుకుంటారని నేను మొహాన బొట్టు పెట్టుకోకుండా బొట్టు మీద తగిలించుకొని, ఏమి కర్మండి అది? గాజు తీసేయడం, బొట్టు తీసేయడం, కొత్తగా. అంటే మనకి పాఠశాల హిందువులు కూడా రన్ చేసేటువంటి పాఠశాలల్లో కూడా ఇదే జరుగుతోంది. తల్లో పూలు పెట్టుకోకూడదట ఆడపిల్ల, చేతికి గాజులు వేసుకోకూడదట, నుదుటిన పెట్టుకోకూడదట, బొట్టు పెట్టుకోకూడదట. ఎన్సీసీ క్లాసులకు అయితే ఎవడు చెప్పాడండి? మీరు మీ పిల్లల్ని ఎన్సీసీ క్లాసులకు పంపిస్తున్నారా? బొట్టు ఉండాల్సిందే, చేతికి గాజులు ఉండవలసినదే, తలలో పువ్వు ఉండవలసిందే. ఆ మూడు కూడాను బాలా త్రిపుర సుందరి అవతారాన్ని తెలియజేస్తాయండి. జాగ్రత్త, ఖబర్దార్, నా దగ్గరకు వచ్చావంటే జాగ్రత్త. నేను బాలా త్రిపుర సుందరిని, కనిపించని త్రిశూలం నా చేతిలో ఉంటుందిరా, జాగ్రత్త అని చెప్పడమేనండి. ఏమంటది? అవి ఏమన్నా ఉంటున్నాయండి? అదే వస్త్రధారణ ఎంత భయంకరంగా ఉంటుందండి. జుట్టు విరబోసుకోవడాలు ఏమిటండి? జుట్టు ఎప్పుడు విరబోసుకోవాలి? పరమతం వాడు మనకి ఏదైనా ఆపద కలిగించాలి అని వాడికి ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఆదిశక్తి అవతారాన్ని అక్కడ మనం ప్రదర్శించాలి. మాట అనే ఖడ్గంతో వాడిని దూరంగా పెట్టాలి. ఖడ్గాన్ని దీనవసరం లేదండి, మనం మాట అనేటువంటి ఖడ్గంతో వాడిని 1000 యోజనాల దూరంలో నిలబెట్టాలి. నువ్వు ఎక్కడి నుండో వచ్చావు, ఎడారిలోని ఎక్కడి నుండో దిక్కు దివాసు లేక, తిండి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక నా దేశానికి వచ్చి బతికేవాడు నువ్వు. అలాంటిది నువ్వు ఆమడ దూరంలోనే ఉండి మాట్లాడాలి నాతోటి అనేటువంటి ధైర్యాన్ని మీ బిడ్డలకి మీరే చెప్పాలి. పాఠశాలల్లో, కాలేజీల్లో, ఉద్యోగం చేసే ప్రతి చోట కూడాను జిహాదీ అనేటువంటి ఒక పదం రకరకాల మార్పులు చెందుతుందండి. నిన్న మొన్న దాకా ల్యాండ్ జిహాద్ అనుకున్నాం, అది పోయిందండి. లవ్ జిహాద్ అనుకున్నాం, అది కూడా పోయిందండి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుండి వాళ్ళ ముసుగులు వేయడం, బొట్లు తీయించడం, ఇవన్నీ కూడా చాప కింద నీరులాగా వచ్చేస్తున్నాయి. ఎప్పటికి తెలుసుకుంటాం మనం? ఎప్పటికి కళ్ళు తెరుస్తామండి మనము? ఈ చాప కింద నీరులాగా వచ్చేటువంటి దుర్మార్గాన్ని నలిపి పారేయాలి. అది ఎవరి వల్ల అవుతుంది? ఉద్యోగానికి పోయిన
పొద్దున్నే రాత్రి దాకా కష్టపడతారు కానీ కంచంలోకి కూడు రాదు. కావలసినటువంటి అవసరాలు పూర్తి కావు. కాబట్టి మాతృమూర్తి ఇక్కడ ప్రథమంగా బాధ్యత తీసుకోవాలి. పిల్ల ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది, ఎవరు అమ్మాయి స్నేహితులు, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడుతోంది, చదువుకుంటోందా, చదువుకు వ్యతిరేకంగా ఇంకేమన్నా పనులు చేస్తోందా అనేటువంటిది ఖచ్చితంగా తల్లి వెంట ఉండవలసిందే. మరి అమ్మలు ఏం చేస్తున్నారండి, తమ్ముళ్ళు ఏం చేస్తున్నారండి, అన్నలు ఒక దోవ తమ్ముళ్ళు ఒక దోవ పడితే అక్కగారిని ఏదో చూసుకుంటుందా అండి, ఏదో పోతుందండి. అన్నలు తమ్ముళ్ళు అందరూ ఒక బృందంగా ఏర్పడకూడదా? రామదండు గల్లీ గల్లీకి ఏర్పడాలా? మన ఆడపిల్లను మనం రక్షించుకోవద్దా? రక్షించుకోవాలి. తల్లి ముందు సంస్కారం ఇస్తే అన్న వెన్నంటే ఉంటాడండి, అన్న వెన్నంటే ఉంటాడు. మరి ఒకప్పుడు ఢిల్లీ ప్రభుత్వాన్ని వెళ్ళినటువంటి షీలా దీక్షిత్ గారు వారు చాలా గొప్పగా మాట్లాడారు. అప్పట్లో వారు సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తూ వారి కుమార్తె గారు పరమతస్తుని వివాహం చేసుకుంటే ఓట్లు బాగా వస్తాయి, సింహాసనంలో కూర్చోవచ్చు, ప్రభుత్వాన్ని ఏలవచ్చు అనేటువంటి మిథ్యలో ఉంది. ఇప్పుడు కన్నీళ్లు గారుస్తూ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఆవిడ. ఎందుకు అంటే చక్కగా తన దగ్గర పనిచేసే ఆ కారు డ్రైవర్ పరమతస్తుడు రెండు చేతులు గాలిలోకి ఎత్తి నా దేవుడు అక్కడ ఉన్నాడంటే వాడికి రూపం లేదు, రేఖలు లేవు, రూపురేఖ లేని వాడిని వాడిని కొలిచేది వాడెవడో ఉన్నాడు. ఆ మతాన్ని ఫాలో అయ్యేవాడు ఆ కారు డ్రైవరు, వాడితోటి వివాహం చేసుకుంది. పోనీ ఏమన్నా అక్కడ ఏమన్నా బ్రతికేమన్నా సరిగా సుఖంగా సాగిందా? వాడు ఈమె గారి మేనకోడతోటి మళ్ళా వెళ్ళిపోయాడు. ఏమిటండి ఈ దుస్థితి? దేనికండి? అవసరమా? నిన్న మొన్న కేరళలో అన్ని విధాలు అట్లానే జరుగుతోంది ప్రతి చోట్ల. నా గబ్బు వెధవ మంచివాడు, నా అబ్దుల్లా మంచివాడు అన్నవాడే మెడకు ఉరితాడేసి మెడకు కోసి జాతిని నాశనం చేస్తున్నాడు. దయచేసి మాతృమూర్తులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మీరు సదా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆడపిల్ల 6 నెలల పిల్లే కాదు, నెల పిల్ల దగ్గర నుండి వివాహమైనటువంటి స్త్రీ వరకు కూడా తల్లి బతికి ఉంది అంటే వాళ్ళ బిడ్డల్ని ఖచ్చితంగా 366 రోజులు గమనించుకుంటూనే ఉండాలి. ప్రస్తుతం మనం ఆ స్థితిలో ఉన్నాం. ఈ స్థితి నుండి మనం బయటపడాలి అంటే ఎవరైతే మన ఈ సనాతన ధర్మాన్ని, మన ఈ హైందవాన్ని ఖచ్చితంగా నిలబెడతాము, మేము రక్షిస్తాము అని అనుకున్నటువంటి నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. అటువంటి నాయకులు వస్తేనే ధర్మం నిలబడుతుంది. రావణాసురుడు వాలిని అడిగాడు, మరే వాలి, మా ఇద్దరు స్నేహితులు, వాలి కాదండి, వాలి రాముడిని అడిగాడు. రావణాసురుడు గారు రాముడిని అడిగాడు, నీకు నాకు శత్రుత్వమే లేదు కదా, మరి నువ్వెందుకు నన్ను ఈ విధంగా చంపాలని చెప్పేసి నా మీదకి వచ్చావు, ఇది ఎక్కడైనా న్యాయమా అన్నాడు. అక్కడే తెలుసుకోవాల్సి ఉంటుంది, క్షత్రియుడు రాజు వీళ్ళిద్దరి యొక్క ధర్మం ఏంటంటే ప్రజలని ధర్మంగా పరిపాలించడం. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ధర్మానికి కనుక అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని పరిహరింప చేయాలి. ఈ భూమండలాన్ని ఏరుతున్నటువంటి రాజు నేను, దశరథ మహారాజు గారి యొక్క కొడుకుని నేను. కాబట్టి ఇక్కడ అధర్మమే ఉంది. సుగ్రీవుని యొక్క భార్యని చెరబట్టడము అధర్మము, కాబట్టి నువ్వు నాకు శత్రువే అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, కాబట్టి మన ధర్మాన్ని ఎవడైతే కించపరచాలనో లేదు ప్రమాదాన్ని తేవాలనో ఎవరైనా ప్రయత్నిస్తుంటే మాత్రం మనం నోరు లేవాలి, చేయి లేవాలి. ఒక్కొక్కసారి నోరు చేయగలం, చేతిలో కరవాలం కూడా ఉండాలండి. ఈ కరవాలానికి తుప్పు పట్టి ఉండకూడదండి, బాగా పదులు పెట్టుకోవాలండి. మనం తప్పదండి. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలోనే ఉన్నాం. ఏదో ఇంట్లో కూర్చొని వంట చేసి పెడుతుంటే తింటూ, భర్త ఏదో తెచ్చి పెడుతుంటే ఇంట్లో కమ్మగా వండుకొని టీవీ సీరియల్స్ చూసేసుకుంటే ఇదే జీవితం అయిపోయింది అనుకుంటున్నారు. కాదండి, ఆ ఇంట్లో కూడా ప్రశాంతంగా కూర్చోలేని రోజులు వచ్చేసాయండి. మన దాకా రాలేదంతే, మన పక్క రాష్ట్రంలో వచ్చిందండి. కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్నాడు కృష్ణ పరమాత్మ. నీ పరధర్మం ఎంత అందమైనదైనా, ఎంత సువాసన
మరి మనం అందరం కూడాను మన ధర్మాన్ని మనం పాటిద్దాము. మన ధర్మము బాగుండాలి. ఆ చంద్ర తారార్కం సూర్యచంద్రాదులు గమనం ఉన్నంత కాలం మన హైందవ ధర్మం పచ్చగా 10 కాలాలు ఉండాలి. కాబట్టి మాతృమూర్తులందరూ ఆ దిశగా మీరు మీ పిల్లల్ని సంస్కరిస్తూ ఉండాలి.